మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు 10 మంది అధికారులపై కేసు నమోదు చేశారు. పిటిషనర్ రాఘవేంద్ర రాజుకు 91 సిఆర్పిటి నోటీసులు ఇచ్చి తన దగ్గర ఉన్న ఆధారాలను నేడు సమర్పించాలని పోలీసులు కోరారు. దీంతో పోలీస్ స్టేషన్కు చేరుకున్న రాఘవేంద్ర రాజు ఎస్ఐ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. జూలై 2023 రోజు గౌరవ ఎంపీ ఎమ్మెల్యే స్పెషల్ కోర్టు జడ్జి గారు నేను ఇచ్చిన కంప్లైంట్ 200 సిఆర్పిసి కింద ఒక ప్రైవేట్ పిటిషన్ నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. గౌరవ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారము 11 ఆగస్టు రోజు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధ్యులందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు 241/2023 అని ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. ఇట్టి విషయంలో గౌరవ SHO 2 టౌన్ గారు నాకు 91 సిఆర్పిసి ఇచ్చి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాల్సిందిగా నాకు లెటర్ ఇచ్చారు. ఇదే విషయమై నేను ఈ రోజు గౌరవ SHO గారిని కలవడానికి వచ్చాను. వారు అవైలబుల్ లేరు, ఫోన్ కు కూడా స్పందించడం లేదు. అయినా కూడా నేను చట్టాన్ని గౌరవిస్తూ వారికి ఈ రోజు రిజిస్టర్ పోస్ట్ చేసి అదే రిజిస్టర్ పోస్ట్ అక్నాలెడ్జ్మెంట్ కాపీని సంబంధిత కోర్టులో సబ్మిట్ చేస్తానని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. గౌరవ పోలీసులపై చాలా తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నట్టు తెలుస్తా ఉంది.